సో 1 వీక్ గా యుద్ధం అనేది కొనసాగుతోంది. అటు ఇరాన్ ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ అమెరికా పైన విరుచుకు పడుతూ కనిపిస్తోంది. అటు ఇజ్రాయెల్ అమెరికా కూడా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ ఉన్నట్టాయి. సో ఇక్కడ మనం చూద్దాం ఒక్కసారి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాకు ఉన్నటువంటి బలాలు ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఆయుధ సామర్థ్యం ఈ 3 దేశాలకు ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనం చూడొచ్చు వీడియో వాల్ పైన. మొత్తం సైన్యం విషయంలో ఇక్కడ అమెరికా 13.28 లక్షల సైన్యాన్ని కలిగి ఉంటే ఇజ్రాయెల్ 1.70 లక్షల సైన్యాన్ని కలిగి ఉంది. అదేవిధంగా ఇరాన్లో 6.10 లక్షల సైన్యాన్ని కలిగి ఉంది. సో ఇటు యుఎస్ఏ ఇజ్రాయెల్ పరంగా చూసినట్లయితే ఇరాన్లోనే మనం చూస్తే సైనికులు అంటే ఇజ్రాయెల్ ఇరాన్ కంపారిజన్ చేసినట్లయితే ఇరాన్లోనే సైనికుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అదేవిధంగా రిజర్వ్ ఫోర్సెస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటే అమెరికా దగ్గర 7.95 లక్షల మంది రిజర్వ్ ఫోర్సెస్ ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 4.5 లక్షల రిజర్వ్ ఫోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇరాన్ దగ్గర 3.50 లక్షల రిజర్వ్ ఫోర్సెస్ అనేవి కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ యుద్ధ విమానాల విషయంలో కూడా యుఎస్ఏ దగ్గర 1850 యుద్ధ విమానాలు కలిగి ఉంటే ఇజ్రాయెల్ 340 యుద్ధ విమానాలు కలిగి ఉంది. అలానే ఇరాన్ దగ్గర 160 యుద్ధ విమానాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ కలిగినటువంటి యుద్ధ విమానాలు లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉండి క్షిపణులు ఏవైతే టార్గెట్ ఫిక్స్ చేస్తారో వాటిని చాలా ఈజీగా రీచ్ అయ్యేటువంటి వ్యవస్థలను కలిగి ఉన్నాయి అటు అమెరికా కావచ్చు ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఏంటంటే ఈ డిఫెన్స్ సిస్టంలో చాలా అగ్రగామిగా ఉన్నటువంటి దేశాల్లో మొదటిగా కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ యుద్ధ ట్యాంకుల విషయంలో కూడా అటు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వ్యత్యాసాన్ని చూసినట్లయితే అమెరికా దగ్గర 4650 పైచిలుకు యుద్ధ ట్యాంకులు ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 2200 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. అదేవిధంగా ఇరాన్లో కూడా 2000+ అంటే 2000 పైచిలుకు యుద్ధ ట్యాంకులు ఉన్నాయని మనకు అందుతోంది. అదేవిధంగా రాకెట్ ప్రొజెక్టర్స్ మెయిన్ ఇరాన్ క్షిపణి వ్యవస్థలు వార్ హెడ్ లో వారికి ఉన్నటువంటి బలాలకు సంబంధించి ఇప్పటి వరకు మనం అప్డేట్స్ చూసాం. అటు అమెరికా మనం చూసినట్లయితే ఆయుధ సంపత్తి ఆయుధ సామర్థ్యంలో చాలా అంటే ఎక్కువ సామర్థ్యం కలిగినట్టుగా మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ఇజ్రాయెల్ ఏమో 15వ ప్లేస్లో ఉంది, ఇరాన్ ఏమో 16వ ప్లేస్లో ఉంది. అమెరికా ప్రధాన బలం గ్లోబల్ పవర్గా కూడా ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ ఆయుధ సామర్థ్యానికి సంబంధించి నేను మీకు డీటెయిల్గా వీడియో వాల్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. యుద్ధ నౌకలు అనేవి 3 దేశాల మధ్య ఏ విధంగా ఉన్నాయో కంపాటబిలిటీ ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం యుఎస్ దగ్గర 470కి పైగా యుద్ధ నౌకలు ఉన్నాయి. అటు ఇజ్రాయెల్ దగ్గర 67 యుద్ధ నౌకలు ఉన్నాయి. అయితే ఇరాన్ దగ్గర 100 యుద్ధ నౌకలు ఇక్కడ ఉండటం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తే యుఎస్ఏకి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి లేటెస్ట్ క్షిపణులు అనేవి ఇక్కడ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. రాడార్లు చాలా ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇరాన్ దగ్గర కొంచెం అడ్వాన్స్డ్ వెపన్స్ లేవని చెప్పాలి. వాళ్ళు కంప్లీట్గా కూడా డ్రోన్ వ్యవస్థ అదేవిధంగా సైనిక వ్యవస్థ పైన ఆధారపడి ఉన్నారు. అలానే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే అమెరికా దగ్గర 11 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర ఏమీ లేవు, అలానే ఇరాన్ దగ్గర కూడా ఏమీ లేవు. సో ఇక్కడ పై చేయి మనకు అమెరికా అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా సబ్మెరైన్ల విషయానికి వస్తే యుఎస్ఏలో 67, అదేవిధంగా ఇజ్రాయెల్ దగ్గర 5, ఇరాన్ దగ్గర 19 సబ్మెరైన్లు ఉన్నాయి. ఇది కాస్త వాళ్ళకి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మనం చూసాము అమెరికా మొత్తం సబ్మెరైన్లు విమాన వాహక నౌకలన్నింటినీ కూడా ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర తీరాల్లో అక్కడ మోహరించి ఉన్నది. సో వాళ్ళకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్ సబ్మెరైన్లను ఉత్పత్తి చేయడంలో పెట్టాలని కూడా ఇక్కడ మనం భావించవచ్చు. అదేవిధంగా న్యూక్లియర్ ఆయుధాలకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయిందో ఈ న్యూక్లియర్ వెపన్స్ వాటికి సంబంధించి అమెరికా దగ్గర 5000 పైచిలకు న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 90 వెపన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇరాన్ దగ్గర ఎంత ఉన్నది ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటి విషయం అయితే ఇప్పటి వరకు ఎక్కడా స్పష్టత రాలేదు. ఇరాన్ కూడా ఇప్పటి వరకు బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మిసైల్స్ పరంగా ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే అమెరికా దగ్గర 65,000 పైచిలకు మిసైల్స్ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్ దగ్గర అయితే ఎలాంటి స్పష్టత లేదు ఎన్ని మిసైల్స్ అనేవి వారు కలిగి ఉన్నారు అనేది. ఇరాన్ దగ్గర 3000+ మిసైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికా కాస్త పైచేయి సాధిస్తున్నప్పటికీ కూడా అటు ఇజ్రాయెల్ ఇరాన్ని కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి. ఇరాన్ కన్నా కూడా ఇజ్రాయెల్ చాలా చిన్న దేశము. సో ఇజ్రాయెల్తో ఇక్కడ మనం కంపేర్ చేసినట్లయితే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మనం ఇక్కడ చూసినట్లయితే
కాస్త అంటే కొన్ని విషయాల్లో ఇజ్రాయెల్ టాప్లో ఉంటే కొన్ని విషయాల్లో ఇరాన్ టాప్లో ఉంది. ఇక నెక్స్ట్ బలాబలాలు కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇరాన్ మిసైల్స్ కెపాసిటీని కూడా ఒకసారి మనం ఖచ్చితంగా కూడా కంపేర్ చేయాలి. సో క్షిపణి వ్యవస్థలో ఏంటంటే ఇరాన్ చాలా పురాతన వ్యవస్థలను కలిగి ఉంది. క్షిపణి వ్యవస్థ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైవిధ్యమైనటువంటి క్షిపణి వ్యవస్థ కలిగి ఉన్నటువంటి ఇరాన్ యుద్ధంలో పోటాపోటీగా దాడులు చేస్తుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని రోజుల పాటు ఇరాన్ ఇంకా యుద్ధం చేస్తుంది అని. ఇక ఈ యుద్ధం ముందు ఎలా దారితీస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి షార్ట్ రేంజ్ మిసైల్స్తో పాటు మధ్యంతర శ్రేణి అదేవిధంగా అత్యాధునిక క్షిపణులు కూడా ఇరాన్ సొంతం. మెయిన్గా ఇక్కడ మనం చూడొచ్చు పహాబ్-1. ఇదేంటంటే 10 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది 300 రేంజ్ కిలోమీటర్ల వరకు కూడా ఆ లక్ష్యాన్ని ఢీకొట్టి అక్కడ డిస్ట్రాయ్ చేసేటువంటి కెపాసిటీ అనేది ఈ షహాబ్-1కు ఉంది. అదేవిధంగా ఫతేహ్-110 ఇదేంటంటే దీని 9 మీటర్ల పొడవు ఉంటుంది. దీని కెపాసిటీ కూడా 300 రేంజ్ కిలోమీటర్ల వరకు ఇది వేగంగా వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తుంది. అదేవిధంగా రాద్-500 దీని పొడవు కూడా 10 మీటర్లు ఉంటుంది. ఇది కూడా 500 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉన్నటువంటి టార్గెట్స్ని చేస్ చేస్తుంది. అదేవిధంగా షహాబ్-313 ఇది కూడా దీని పొడవు 10 ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే 500 మీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి టార్గెట్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. అదేవిధంగా మరో క్షిపణి ఫతేహ్-2 ఇది కూడా 9 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కూడా 500 కిలోమీటర్లటువంటి రేంజ్లో ఉన్నటువంటి టార్గెట్స్ అన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఇరాన్ మిసైల్ క్షిపణి వ్యవస్థకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. పోటాపోటీగా దాడులు చేస్తూ ఉంది. ఇలాంటి మిసైల్స్తోనే మెయిన్గా వీళ్ళ దగ్గర మధ్యశ్రేణి క్షిపణులు అత్యాధునిక క్షిపణులు కూడా ఇరాన్ సొంతమని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కెపాసిటీని మనం ఇప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇరాన్కి సంబంధించి ఖుద్స్-1 ఇది ఏంటంటే 5 మీటర్ల పొడవు ఉంటుంది. దీని రేంజ్ ఏంటంటే 600 కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించగలుగుతుంది ఈ క్షిపణి అనేది. నెక్స్ట్ అదేవిధంగా యు-అలీ ఇదేంటంటే 7 మీటర్ల పొడవు ఉంటుంది. దీని రేంజ్ ఏంటంటే 700 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది ఈ క్షిపణి. అదేవిధంగా జోల్ఫాగర్ ఇది కూడా స్వయంగా ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు తయారు చేసినటువంటి క్షిపణి. ఇది 11 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కూడా 700 కిలోమీటర్ల రేంజ్ వరకు దూసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ టార్గెట్ని అది డిస్ట్రాయ్ చేసింది. తర్వాత కియామ్ ఇది 11 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది దాదాపు 800 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి టార్గెట్ని ఫిక్స్ చేసి కనుక మనం పంపించినట్లయితే అది అక్కడ డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక క్రాద్-390 ఇది కూడా ఒక అత్యాధునిక క్షిపణులు అనేవి ఇరాన్ సొంతంగా చెప్పొచ్చు. ఇది మొత్తం 10 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది మొత్తం 1000 కిలోమీటర్ల రేంజ్ అంటే ఇక్కడ నుంచి మనం కనుక మిసైల్ని వదిలినట్లయితే 1000 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి ఆ ప్లేస్ని అది టార్గెట్ని రీచ్ అయ్యి అక్కడ హిట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్ కెపాసిటీని అంచనా వేద్దాం. షహాబ్-3 ఇది ఏమిటంటే 15 మీటర్ల పొడవు ఉంటుంది. దీని రేంజ్ 1300 కిలోమీటర్స్. ఒక్కసారి మనం ఇక్కడ ఇరాన్ నుంచి కనుక దీన్ని ఎయిమ్ చేసినట్లయితే 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎయిమ్ని అది టార్గెట్ని రీచ్ అయ్యి దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఖైబర్-షేఖాన్ ఇది 11 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి టార్గెట్ని హిట్ చేస్తుంది. నెక్స్ట్ ఇమాద్ ఇది 18 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దాన్ని హిట్ చేస్తుంది. తర్వాత ఖొర్రమ్ షహర్ ఇది 14 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది దాదాపు 200 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి టార్గెట్ని హిట్ చేసి అక్కడ డిస్ట్రాయ్ పనులన్నీ చేస్తుంది. సో ఇరాన్ మనం చూసినట్లయితే మిసైల్ కెపాసిటీని అత్యధికంగా కలిగి ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నవి కూడా మనం చూసినట్లయితే డ్రోన్ల పైన ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా సైనిక బలం పైన. మరికొన్ని మిసైల్స్ కెపాసిటీని ఇరాన్కి సంబంధించినవి చెక్ చేద్దాం. గ్రద్ ఇది 16 మీటర్ల పొడవు ఉంటుంది. ఇదేంటంటే 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని ఇది హిట్ చేస్తుంది. అదేవిధంగా సెజిల్ ఇది 19 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని హిట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ సౌమర్ ఇది 7 మీటర్ల పొడవు ఉంటుంది. బట్ ఇది 2500 కిలోమీటర్ల
దూరంలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే టార్గెట్ని ఫిక్స్ చేసి దానిపైకి ఎయిమ్ చేస్తారో దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో ఇరాన్ మనకి చూసినట్లయితే మిసైల్స్ కెపాసిటీ పరంగా చాలా అలర్ట్గా ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి ఇరాన్ పైన దాడి చేస్తూ ఉండటం, కొన్ని రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతుంది. మరి దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ని ఏ రకంగా ఎదుర్కొంటుందో చూడాలి.